కొత్తగూడెం గ్రామ ప్రజలకు నమస్కారము. మా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి సార్ వాళ్ళ ఆదేశాల మేరకు నాకు సర్పంచ్గా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. నేను గ్రామంలో అభివృద్ధి పనులకై ముందుకొస్తున్న కత్తెర గుర్తుకై ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు నమస్కరించి చేతులు జోడి చెప్తున్నాను. మనకే సమస్యలు ఉన్నా మన గ్రామం నుండి ముందుకు సాగాలని, ఏదైనా ఉన్నా కూడా యువత ముందుకు రావాలి, మన ఏ పనులైనా అభివృద్ధికి ముందుకు సాగాలని కోరుతున్నాను. మాది గ్రామం లింగమరిగూడెం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ మాజీ మంత్రి ఆ ఆశయాల మేరకు నేను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతున్నది. గత ప్రభుత్వంలో మన గ్రామంలో అన్ని పనులు మంచిగానే జరిగినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలి మా ఇబ్బంది అవ్వడం జరుగుతున్నది. మనకు కొన్ని సమస్యలు అన్నది మన గ్రామంలో ఉన్నాయి. సైడ్ కాలువలు అన్నది అవి మురికావులలాగా మారుతున్నది. ఇంకోటి ఏమున్నదంటే మన గుడి కానీ మస్జిద్ మనకు గ్రామంలో కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి. మన సర్పంచ్గా మీరు నాకు ఒక అవకాశం ఇస్తే మనకు పోయిన ప్రభుత్వం అప్పుడు ఎట్లా జరిగిన అభివృద్ధి పనులు ఎట్లుంటాయో మళ్ళీ అట్లా చేసి చూపెడతామని కోరడం జరుగుతున్నది. మనకు కత్తెర గుర్తు మీరు గుర్తుపెట్టుకొని ఆ కత్తెర గుర్తుకు మనకు ఓటేసి గెలిపియండి. మనకు యువత అన్నది ముందుకొచ్చే ఆలోచన చేసి దాన్ని కత్తెర గుర్తుకు ఓటేసి దాని ఊరిని అభివృద్ధి చేసే ప్రయత్నంకు చేయగలరని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది. ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు మన గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, మన సీసీ రోడ్లు, మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా ఆడోళ్ళకు ప్రాబ్లం అవుతుందని మిషన్ భగీరథ వాటర్ కూడా చేపట్టిన ప్రభుత్వం మన కేసీఆర్ గారిది. మనకి సోలార్ లైట్లో కూడా ఇబ్బంది అవుతుందని మనకు ప్రజలు రోడ్డు మీద నడుస్తారని వాళ్ళకు ఎక్కడ పురుగు పూసి ఉంటుందన్న ఆలోచనతోటి కూడా చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. ఇప్పుడు మనకి ఇంత అవకాశాలు కల్పించిన కేసీఆర్ గారికి మన ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ప్రజలు. ఈసారి మన కత్తెర గుర్తుకు ఓటేసి మీరు గెలిపిస్తే గతంలో జరిగిన అభివృద్ధి కూడా ఈసారి మేము చేసి చూపిస్తానని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది. ఇప్పటికీ మనకు చేసిన పనులు ఒకటి కూడా కాంగ్రెస్ పనులు చేయలేక వాళ్ళు గత ప్రభుత్వం చేసిన పనులే ఉన్నాయి, కానీ ఇప్పుడు వరకు 6 గ్యారెంటీలు ఇస్తానన్న హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేని పాలన మన కాంగ్రెస్ పాలన. దాన్ని చూసి మనకు ఈ రోజున మనకు యువత అన్నది ముందుకు వస్తున్నది. మన గ్రామం నుండి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్నది మేము చేసి చూపెడతానని మనకు ఏదో గుడి కానీ మన మస్జిద్ కానీ డంపింగ్ యార్డులు సైడ్ కాలువలు కానీ మన గ్రామ ప్రజలకు ఆ పనులు చేసి చూపెడతానని కత్తెర గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని నా కోరిక నాకు వస్తుంది.